ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుని తేవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆనంద్ గారు మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పాల్సిన పోతున్నాం ఫ్రెండ్స్. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. జై బలో గణేష్ మహారాజ్ కి. ప్రతి వినాయక చవితికి కంపల్సరీ వర్షం పడుతుంది. వచ్చేటప్పుడు పడుతుంది, నిమజ్జనం రోజు పడుతుంది. అది తప్పనిసరి పక్కా. ఎందుకు పడుతుంది అంటే వినాయకుడు ఇది చెరువులు అన్ని నిండుతాయి అన్నట్టు వినాయకుడు నిమజ్జనం చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, వినాయకుని తీసుకురావడానికి వెళ్తున్నాము. ఒకటి మా వికాస్ గారి ఆఫీస్ లా, ఒకటి చిన్నగాని ఆఫీస్ లా, ఒకటి మా ఇంట్లో. మొత్తం 3 వినాయకులు. బొర్రస్వామి వస్తా అన్నారా? బొర్రస్వామి కిదర్రే వస్తాడు అక్కడికి. నాకు ఆకలి అవుతుందిరా, నైట్ కూడా ఏం తినలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళు టిఫిన్ అని చెప్పేసి ఆకలి అవుతుందని చెప్పొచ్చు. సాంబార్ వడ నీకు కూడా వెళ్ళనా? కిచిడి వేసినావా అండి? కిచిడి కాదండి, వడ, సాంబార్ వడ. సాంబార్ వడ టేస్ట్ సూపర్. బాగుందా? చట్నీతో మంచిగా ఉందా అన్న వడ? బాగుంది. కిచిడి వడ అంటారా దీన్ని? ఏమంటారు? మైదు వడ. వావ్, భలే విసిరేస్తున్నావు అన్న. ఏమని విసిరేస్తున్నావా? వర్షంలో వేడి వేడి పూరీలు తినండి ఫ్రెండ్స్, తినండి. ఎంత పెద్ద చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పూరియో. పానీపూరి అనుకున్నారు, ఓన్లీ పూరి. పానీపూరి కాదు, ఓన్లీ పూరి. ఏమన్నా అసలు లొకేషన్ వర్షంలా బాజీ. పూరి నేను తినలేదు కదరా. ఇంకా నానాల పిండి పూరి నేను తినలేదు, నేను ఓన్లీ సాంబార్ వాడాలి. ఒక్కటి తింటేనే కడుపు మొత్తం నిండిపోయిందా? మరి అంతగానం ఎందుకు తిన్నావురా? మరి ఒక్కటే సగం ఇస్తాడు. అలా ఆనంద్ గారు కూడా కొంచెం తిన్నట్టున్నాడు. మొత్తం కవర్లు కప్పారు, వర్షం పడుతుంది కదా. మొత్తం వర్షం పడుతుందని కవర్లు కప్పారు వినాయకుడు, పెద్ద వినాయకుడు. వినాయకులు అయితే కలర్ వేసారు, చాలా బాగుంది. చిన్న షాప్ కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మంచిగా వినాయకుడు తీసుకున్నారా? బాగుంది, ఎక్సలెంట్. రెండు బాగానే ఉంది. ఇవన్నీ బుక్ అయినాయి కదండి, అవన్నీ పేపర్ అతికేసేది. ఇవన్నీ పేపర్ అంటేసినాయి, అన్నీ బుక్ చేసినాయి, బుకింగ్ చేసుకున్నారు. ఇవన్నీ అన్నీ బుకింగ్ అయినాయి కదండి, చాలా ఉండి అన్నీ బుకింగ్ చేసుకున్నారు. ఇది ఎక్సలెంట్ ఉంది.
నిజంగా దేవుడు క్లారిటీ సూపర్ ఉందండి, కలర్స్ ఆ, ఇదే షాప్కి. ఏది ఇదా? ఇది నీ కారు, ఏది మన షాప్? ఆఫీస్ అదిరా, అదే అది. మంచిగా ఉందా? వినాయకులు తీసుకొని వర్షంలో వెళ్తున్నారు. వర్షం అయితే పడుతూనే ఉంది. గణేష్ మహారాజ్కి జై. వినాయకుని తీసుకెళ్తున్నాం మంచికొకటి. అరే దీంట్లో చిన్న ఉన్నది, ఇంతే ఉన్నది, 120 రూపాయలట. ఇంతే వినాయకుడు, ఇంతే వినాయకుడు ఫ్రెండ్స్. బయట మరి దారుణంగా ఉంది, 120 రూపాయలట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎంతకు వచ్చిందండి? 300 ఫ్రెండ్స్. ఇది మస్తు తక్కువకి వచ్చింది. మంచి చౌకగానే వచ్చింది, మంచిగా ఉంది. ఎవ్రీ ఇయర్ మనం ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. ఈసారి ఇంకా చిన్నది తీసుకెళ్ళాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. ఈసారి చిన్న వినాయకులు తీసుకెళ్తున్నాం. యాక్చువల్ లాస్ట్ టైం దీనికన్నా పెద్దగా ఉండే, ఈసారి వినాయకులన్నీ అయిపోయినాయి. బయట కంటే తక్కువనే ఉన్నాయి కదా అన్న? చాలా తక్కువ. చిన్న చిన్న వినాయకులు బయట 120 రూపీస్ అమ్ముతారు, ఇది వచ్చేసి 300 రూపీస్. లాస్ట్ టైం 300 రూపీస్కి ఇంకా చాలా పెద్దది వచ్చింది. మేము రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాం. ట్రాఫిక్ అయితే బాగున్నారు ఇక్కడ. అట్లా ఓం పెట్టాలమ్మా. జై 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 వినాయకుడికి పూజ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మేము గణపతి తెచ్చినాం, ఇప్పుడు పూజ చేస్తున్నాం. ఇంకా లడ్డు పెట్టాలి, అన్నీ పెట్టినాం, లైట్లు పెట్టినాం, ఇంకా మంచిగా ఉండడానికి పెట్టినాం. జై వక్రతుండ మహాకాయ కోటి సూర్య సముద్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఫస్ట్ వినాయకుని కడుతున్నాం కంకణాలు. ఇదేంది ఫ్రెండ్స్? ఉండ్రాయి అంటారా, మూలకం అంటారా, సప్పటి ఉండ్రాల దేవుని పెట్టినాం. కంకణం కడుతున్నాం ఫ్రెండ్స్, బండిలకు కట్టి. వినాయకుడికి ఇష్టమైన కూర, వినాయకుడికి ఇష్టమైన కూర తిమ్మి కూర, ఉండ్రాలు, పొట్లకాయలు చారు, పొట్లకాయలు అవి. గణపతికి ఇవన్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్. తెల్లటి గులాబ్ జాములు, పాశము,
పాపడాలు, గరం గరం అన్నం, కర్డ్, పప్పుచారు, పప్పు, నీళ్ళు, గిల్ల.